కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సగే బేతేనియా అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే దాన్ని ఇక్కడికి తోలి ఉండునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వానికి కనబడిను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిన. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండు వారును వెనక వచ్చుచుండు వారును, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? మాట్లాడతలేదు, ఎవరికి తెలియదా? చక్కగా మట్టలను తీసుకొచ్చి అలంకరించి ఊరంతా ఊరేగి చివరిగా తెచ్చి మందిరంలో పెట్టి ఉన్నాం. సో ఈ ఆదివారాన్ని ఏ ఆదివారం అంటున్నాం? మట్ల ఆదివారం అని పిలుస్తూ ఉన్నాం. గమనించండి, మట్ల ఆదివారం అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శుక్రవారం శిలువ మరణం చెందుతున్నాడు అనగా ఆదివారం రోజునే యేసుక్రీస్తు ప్రభువారు బెత్సగే బేతేనియా అనేటువంటి గ్రామానికైనా వచ్చాడు. బెత్సగే బేతేనియా అనేటువంటి గ్రామాలకు వచ్చినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్, ఆయన ముందుకి ఊరిలోకి వెళ్ళలేదు, కానీ ఊరు బయట ఆయన ఆగిపోయి ఇద్దరు శిష్యులను పిలిచి ఏం చెప్పాడు, నాయనా మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి మీకు ఎంటర్ అవ్వగానే ఒక ఇల్లు కనపడుతుంది, ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడుతుంది. అది ఎప్పుడు ఎవరో దానిపైన కూర్చోలేదు, కాబట్టి దాన్ని విప్పుకుని తీసుకురండి. ఎవరైనా మీరు ఎందుకు విప్పుతున్నారంటే ఇది ప్రభువు కావాలని చెప్పండి అని అన్నప్పుడు, సో వాళ్ళు వెళ్ళారు. అలాగే ఒక గాడిద పిల్ల కనిపించింది, దాన్ని విప్పుకుని ఆయన దగ్గరికి వచ్చారు. అయితే విషయం గమనించండి, బెత్సగే అనేటువంటి ఈ యొక్క గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు వెళ్ళారు. ఎలా వెళ్ళాడు? ఆయన నడుచుకుంటూనే వెళ్ళాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఏమంటున్నాడు అంటే, ఊరు చివరే ఆగిపోయి ఇదిగో నేను నడిచి రాను, గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పుకుని రండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ప్రవచనాలు రాయబడ్డాయి. ఆయన గాడిద పిల్లపై ఇదిగో యెషయా ప్రవచనంలో ఉంటుంది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహిక
ఆ గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని ఉంటుంది. అంటే రాజు దేని మీద వస్తాడంటే గుర్రాల మీద, రథాల మీద వస్తాడు, పల్లకల మీద వస్తాడు. కానీ ఇదిగో నీ రాజు గాడిద పిల్లను వాహనముగా చేసుకుని వచ్చుచున్నాడని ఉంది. ఎందుకు రాజు గాడిద పిల్ల మీద రావడం ఏంటి చెప్పండి? గాడిద పిల్ల దేనికి అంటే ఆ రోజుల్లో కానీ ఇప్పుడు కానీ గాడిదని ఒక పనికిమాలిన జంతువుగా చూస్తారు, ఉపయోగం లేని దానిగా చూస్తారు. అందుకనే తిట్టే విషయంలో కూడా ఒరే గాడిద అని అంటారు. అంటే పనికి మాలింది, గాడిద ఎందుకు పనికిరాదు, ఉంటుంది అంటే గాడిదకి బుర్ర ఉండదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఎవరన్నా చదువుకోవట్లేదు అనుకో, యారా చదువు అనేసి గాడిదలు కాస్తావా? సో అంటే గాడిదలు దేనికి అంటే ఒక ఎన్నిక లేని జంతువుగాను, ఒక జ్ఞానం లేని జంతువుగాను అది ఉంది. మరి అలాంటి దాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు యేసయ్య అంటే ఆ గాడిద మనకే సాదృశ్యం. ఎందుకనంటే మనం కూడా ఎన్నిక లేని వారము, మనము కూడా పనికిమాలిన వారము, ఈ లోకం చేత సమాజం చేత చిన్న చూపు చూడబడ్డవారు. అందుకనే యేసయ్య మనల్ని ప్రేమించి ఆయన తన హక్కును చేర్చుకున్నాడు. మనకి ఆయన యజమానిగా ఉండాలని ఆశపడుతున్నాడు, మనకి ఆయన తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. రెండోది, సమయం తక్కువ ఉంది కనుక క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ప్రతి సంవత్సరం వినే వాక్యమే కనుక. రెండోది, మనం గమనించినట్లయితే ఈరోజు అందరికీ తెలుసు గాడిద మీద ఊరేగాడు ఇవన్నీ కూడా. అయితే ఎందుకు యేసయ్య ఈ బెత్సగే లేదా బేతానియా అనేటువంటి గ్రామాన్ని ఎన్నుకున్నాడు? ఆయన ఆలోచన చేయండి ఒకసారి. అసలు ఇక యెరూషలేము క్యాపిటల్ సిటీ ఉంది కదా, ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేం క్యాపిటల్ సిటీ కదా, రాజధాని కదా. పిలాతు ఉండేది యెరూషలేములోనే, మందిరం ఉన్నది యెరూషలేములోనే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసింది కూడా యెరూషలేములోనే. యెరూషలేం ఒక ముఖ్య పట్టణం కదా, ఆయన తిరిగితే ముఖ్య పట్టణం అయినటువంటి యెరూషలేములో తిరగాలి. కానీ యేసయ్య ఏ గ్రామాన్ని ఎన్నుకున్నాడు? బెత్సగే అన్న బేతేని అన్న ఒకటే. ఈ గ్రామాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రామము చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దానికంటే ముందుగా అది చదవండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ఆ గ్రామాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే ఇక్కడ ఒక 3 విషయాలు మనం చూద్దాం, ధ్యానం చేద్దాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా, మనము లూకాసు వార్త యోహాను సువార్త 12వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా చివరి దశకు వెళ్ళిపోతున్నారు యేసయ్య. చివరిగా పస్కా పండుగ అనేది యూదులందరికీ ఒక ప్రత్యేకమైన పండుగ. అది పస్కా పండుగ అనేది యూదులందరికీ ఒక ప్రత్యేకమైన పండుగ. ఆ ప్రత్యేకమైన పండుగని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆచరించారు. పస్కా రోజున ఏం చేయాలి? పస్కా ఒక బలి పశువుని, ఒక గొర్రె పిల్లని బలిగా ఇవ్వాలి. ఆ మాంసాన్ని అందరూ కూడా తినాలి. ఒకవేళ బలి అర్పించకపోయినా ఖచ్చితంగా పస్కా విందు అనేది చేయాలి. అది యూదులు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు యెహోవా దేవుడు వారికి నియమించినటువంటి ఒక నియమం. ఇదిగో మీ విడుదల నిమిత్తము, మీ ఆశీర్వాదం నిమిత్తము, లేదంటే నేను మిమ్మల్ని ఎన్నుకున్న విధానం నిమిత్తము, నేను మిమ్మల్ని ఆశీర్వదించిన విధానం నిమిత్తము మీరు పస్కా అనేది మీరు ఆచరించాలి అని దేవుడు వారికి ఒక నియమాన్ని ఇచ్చాడు. ఆ నియమాన్ని ప్రకారమే పూర్వం నుండి కూడా యూదులందరూ కూడా పస్కాని చాలా అంటే చాలా నిష్టగా, కరెక్ట్గా ఆచరిస్తారనమాట. ఎలా ఆచరిస్తారని అంటే
పస్కా పండుగ అనేది యెరూషలేములోనే జరగాలి. యెరూషలేములో జరిగేటప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఉన్న అంటే వలస వెళ్ళిన పనులకి, కూలి పనులకి, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా, వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పస్కా పండుగ వచ్చేసరికి సొంతూరు వచ్చేస్తారు. మనకి సంక్రాంతి కనపడుతుంది. ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఎక్కడెక్కడో పనులు చేసుకునే వాళ్ళు అందరూ సంక్రాంతికి సొంత ఊరులో వచ్చేస్తారు కదా, సొంత విలేజ్లో వచ్చేస్తారు. అలాగా పస్కాను కూడా అంతగా సొంత ఊరు వచ్చేసి చేసుకునేటువంటి వారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పస్కాకి 6 రోజులు ఉందనగా, పస్కా పండుగ 6 రోజులు ఉందనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బేతనియ గ్రామానికి వచ్చేసాడట. ఏ గ్రామానికి వచ్చాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ ఒక్కటే తిరిగాడా? యెరూషలేము తిరిగాడు, యెరికోకు వెళ్ళాడు, ఏమండి అనేక ప్రాంతాలు తిరిగాడు కదా, అనేక గ్రామాలు తిరిగాడు కదా. కానీ యేసయ్య ప్రత్యేకంగా బెత్సగే బేతాని అనేటువంటి గ్రామానికి ఓ ప్రత్యేకత ఇచ్చాడు యేసయ్య. చూడండి, ఆ గ్రామానికంటే ఆయన తరచూ వెళుతూ వచ్చేవాడంట. ఆ గ్రామానికి తరచూ వస్తూ ఉండేవాడు. ఎందుకు తరచూ వస్తూ ఉండేవాడు? ఆ యొక్క బెత్సగే కూడా, ఆ బేతనియ గ్రామం కూడా ఎవరున్నారో తెలుసా? మగ్దలేని మరియా, మార్త, లాజరు, వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడుంది? బేతనియ గ్రామంలోనే ఉంది. సో తరచుగా ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు అంటే మగ్దలేని మరియా, ఆ యొక్క లాజరు ఇంటికి వెళుతూ వచ్చేవాడు. ఈ గ్రామాన్ని యేసయ్య అంటే అందరిని ఒకేలా ప్రేమిస్తాడు, కానీ ఈ గ్రామాన్ని యేసయ్య కొంచెం ఎక్కువ ప్రేమించాడు. అందుకని అంతమాల ఆ గ్రామం దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకు ఎక్కువ ప్రేమించాడు? ఎందుకు అంతమాల గ్రామానికి వెళ్ళేవాడు? ఇదిగో పస్కా అనేది 6 రోజులు ఉంది. 6 రోజులు ఉందనగా మొత్తం ఆయన పరిచర్య అంతా కూడా ముగించుకుని 6 రోజులకు ముందే ఎక్కడికి వచ్చేసాడు? బేతనియ గ్రామానికి వచ్చేసాడు. బేతనియ గ్రామంలో ఆయన ఏమైనా సొంతూరే అది కదా, ఏది? నజరేతు. ఆయన వెళ్తే సొంతూరు నజరేతుకి వెళ్ళాలి కదా ఆయన కదా. ఎక్కడికి వచ్చాడు ఈయన? బేతనియ గ్రామానికి ఎందుకు వచ్చాడు? బేతనియ గ్రామంలో లాజర్ చనిపోతే లాజర్ని తిరిగి లేపాడు. బేతనియ గ్రామానికి ఎందుకు వచ్చాడు అని అంటే, బేతనియ గ్రామస్తులు ప్రేమ కలిగిన వారల్లా, దేవుని స్తోత్రం కలిగిన కాదు. అది బాగా పల్లెటూరే కావచ్చు, సమాజంలో ఒక గుర్తింపు లేని గ్రామం. ఎక్కడది? సిటీకి పక్కనది. యెరూషలేముకి ఆనుకుని ఉన్నటువంటి పట్టణం. ఉదాహరణ చెప్పాలంటే మన తొర్రేడులాగా, రాజమండ్రి సిటీకి తొర్రేడు ఎలాగా దగ్గరగా ఉంటుందో అలాగా ఈ బేతనియ గ్రామం కూడా యెరూషలేముకి దగ్గరగా ఉన్నటువంటి, సమీపంగా ఉన్నటువంటి గ్రామం. అయితే ఈ గ్రామం అనేది యేసయ్యను ఆ దేశంలోనే అత్యధికంగా ప్రేమించినటువంటి గ్రామం. యేసయ్యని సొంత కొడుకుగా ఆదరించిన గ్రామం ఏదైనా ఉందనంటే అది బేతనియా. యేసయ్యకి తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పస్కా విందు నేను సరిగా చేయలేను, ఈ పస్కా విందులో నేను మంచిగా పాల్గొనలేను, కానీ బేతానియా వెళ్తే నేను ఈ విందు నేను బాగా చేయగలను. ఎందుకనంటే ఆ బేతానియా గ్రామస్తులు ఆదరణ కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వారు. యేసయ్య మా ఇంటికి రా అని ప్రేమతో ఆహ్వానించేటువంటి వారు. అందుకనే ఆయన బేతనియా గ్రామానికి ఎక్కువ సార్లు వెళ్ళాడు, ఆ గ్రామాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ రోజున ఎవరైతే యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తారో యేసయ్య కూడా వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాగే యేసయ్యని ఎవరైతే ప్రేమతో రిసీవ్ చేసుకుంటారో, ప్రేమతో ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరికే ఎక్కువ సార్లు యేసయ్య వెళ్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. పుట్టి పెరిగి 30 సంవత్సరాలు పెరిగినటువంటి నజరేతుకి వెళ్ళలేదు. ఏమంటే సొంతూరు అయితే ఏంటి, పరాయూరు అయితే ఏంటి? ప్రేమ లేనిది. ప్రేమ ఎక్కడుంటే మనం అక్కడికే పోతాం, అవునా కదండి? సో అనుకుంటూ ఉంటారు, అంతమాల ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అంతమాల ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే, అవును వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, అందుకే వెళ్తున్నాను. ఆ ప్రేమ నీ దగ్గర లేదు కదా, ఆ ఆదరణ నీ దగ్గర లేదు, ఆ మంచితనం నీ దగ్గర లేదు. నీ దగ్గరే ఉండాలంటే నువ్వు గరుకుగా మాట్లాడతావు, పెడపరంగా మాట్లాడతావు, కోపంగా ఉంటావు. ఎలా ఉంటారు? అంతే కదా. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడికి మన మనస్సు అనేది లాగుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. యేసయ్యకి కూడా ప్రేమతో ఆహ్వానించే గ్రామం బేతనియా, ప్రేమతో ఆదరించే గ్రామం బేతనియా. దేవుని స్తోత్రం కలిగినగా. ఇగో పస్కాకే 6 రోజుల ముందు వెళ్ళిపోతేనంట
ఈ 6 రోజులు కూడా యేసయ్యని గ్రామం అంతా ఆదరించింది. చూడండి, పస్కా అక్కడే ఆయన జరుపుకున్నాడు. పస్కా పండగ రోజున అందరూ కూడా ఆయనకి గొప్ప విందు చేశారంట. ఎవరో అందరూ, గ్రామస్తులందరూ కూడా ఆయనకు గొప్ప విందు చేశారంట. దేవుని స్తోత్రం కలిగింది. అంటే ఆయన యందు విశ్వాసం ఎక్కువగా ఉంచింది బేతానియ గ్రామస్తులు. ఆయన యందు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నది బేతానియ గ్రామస్తులు. ఆయనతో ఎక్కువ సహవాసం కోరుకునేది బేతానియ గ్రామస్తులు. ఈ రోజున ఈ బేతానియ గ్రామంలాగా మన హృదయం కూడా మార్చుకుని ఎక్కువగా ఆయన ఆహ్వానించాలి, ఎక్కువగా ఆయన ప్రేమించాలి, ఎక్కువగా ఆయన హత్తుకోవాలి, ఎక్కువగా ఆయన్ని చేరదీయాలి, ఎక్కువగా ఆయనతో సహవాసాన్ని కోరుకున్నట్లయితే యేసయ్య మనలోకే వస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. ఒక ఎన్నిక లేని గ్రామం, పేరు ప్రఖ్యాతలు లేని గ్రామం, ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఆ గ్రామానికే మంచి పేరు వచ్చింది. అలాగే యేసయ్య మనలోకి వస్తే మనకు కూడా ఘనత అనేది వస్తుందండి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. ఒకటి ఏంటంటే అది ప్రేమ కలిగినటువంటి గ్రామం. అది ప్రేమ కలిగిన గ్రామం. ఎంత ప్రేమ కలిగిన గ్రామం అని అంటే, మార్కు సువార్త చూడండి ఒకసారి, 14:3 మార్కు సువార్త 14:3 చూడండి. ఆయన బేతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. చాలండి. దేవుని స్తోత్రం కలిగినగా. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఆయన బేతానియాలో, ఇక్కడ కూడా ఏ గ్రామం కనపడుతుంది? బేతానియా. ఆయన బేతానియా గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట భోజనమునకు కూర్చున్నప్పుడు. గమనించండి, ఇక్కడ కూడా ఒక గ్రామం కనపడుతుంది. ఏ గ్రామం అది? బేతానియా గ్రామం. ఈ బేతానియా గ్రామంలో కుష్ఠరోగి ఆయన్ని భోజనానికి పిలిచాడంట. ఎవరండి? కుష్ఠరోగి సమాజం ఎలా చూస్తుంది? చాలా చిన్నతనంగా చూస్తుంది, అసహించుకుంటుంది, దూరం పెడుతుంది. అలాంటి కుష్ఠరోగి కూడా ఒక ఆశ ఉంది. యేసయ్య నా ఇంట్లో భోజనం చేయాలా, యేసయ్య నా ఇంటికి రావాలి. వెళ్ళాడా లేదు యేసయ్య? మనం వెళ్తామా చెప్పండి. ఏమండి, శాంతినగర్లో ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక ఫ్యామిలీ ఒక రోజున భోజనం పెట్టారు నాకు. ఎలాగంటే ఈ శ్రమ దినాలు వచ్చినప్పుడు శుక్రవారాలు ప్రార్థన పెట్టేవాళ్ళం. అక్కడ ఒక్కో శుక్రవారం ఒక్కొక్కరు భోజనం పెట్టేవారు. ఓ మామగారు కూడా పెడతానంది. భర్తకమ్మ కుష్ఠరోగి, ఆవిడ కూడా తెల్ల మచ్చలు అన్నమాట. అదొక రకమైన తెల్ల కుష్టి. భోజనం చెప్తుంది. వాళ్ళకి ఏమీ లేదు, ఒక పెన్షన్ మీద ఆధారపడుతున్నారు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద. వాళ్ళ ఇంటికాడ భోజనం చెప్పారు. చేయాలనిపిస్తుందా చేయకూడదు అనిపిస్తుంది. ఏముందమ్మా మీకు, మీరే పెన్షన్ మీద ఆధారపడుతున్నారు, అలాంటిది మీరు మాకు భోజనం ఏంటి? ఓకే, భోజనం చెప్పారు. మొత్తం మీద లేదు అలాగనకండి అయ్యగారు, మీకు పెడతాం మాకు ఆశీర్వాదం, మీకు పెడతాం మాకు ఆశీర్వాదం. ఇష్టం లేకుండా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఒక వైపేమో పేదరికం, రెండోదేమో భర్తకి కుష్ఠరోగం ఉంది, ఏళ్ళు తీసేశారు, ఈవిడికి కూడా ఒక రకమైన ఉంది. కొంచెం ఆలోచన చేశారు. నిజంగా మొత్తం మీద దేవుని ప్రేమ ఒకవైపు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన కుష్ఠరోగుల మధ్య భోంచేశాడు. అప్పుడు మందులు లేవు, కుష్ఠరోగానికి మందు లేదు. చాలా ఇప్పుడు కూడా పుండ్లకి కార్తా ఉండేది. అలాంటి వారి మధ్య యేసయ్య ఉన్నాడు. ఈ కుష్ఠరోగి సీమోను కూడా భోజనానికి పిలిస్తే వెళ్ళాడు ఆయన. సో పిలిచినప్పుడు ఎంత అగ్గగ్గలాడిపోయారంటే, బల్ల మీద బూజెట్టిపోయిన ప్లేట్లు అనమాట. అంటే వేరేలా కాదు, ఈ బల్ల మీద ఎవరో ఇచ్చారు పింగాణి ప్లేట్లు, బల్ల మీద పెట్టేశారు. వాళ్ళు అవి తీసి కడిగి వాటిల్లో భోజనం. నాకు చికెన్ తెచ్చారు. ఏమండి, పక్కన తినాలనిపిస్తలే, మనసు ఒప్పుకుంటలేదు. కానీ ఆడ ప్రేమ చూస్తుంటే మాత్రం నిజంగా మంచి ప్రేమ అనమాట. అంటే స్పెషల్గా చూడాలని చెప్పేసి
చికెన్ తీసుకొచ్చారు, రైస్ పెట్టారు. అది ఆమె ఒక్క కూర వండుకుంటమే కష్టం, ముసలోళ్ళు పాపం వాళ్ళు. అలాంటిది 2-3 కూరలు వండారు. ప్రేమ చూపిస్తున్నారు కానీ ఒకవైపు అలా ఆయన చూస్తుంటే నాకు 7 లేవు, 4 ఏళ్ళు. కొంచెం లోపలేమో ఏదో ఒక గిల్టీ ఫీలింగ్. ఒక పక్క ఏమో దేవుడు, నువ్వు క్రీస్తు ప్రేమని చూపించాలి. అయ్యా ఇంకంతే, తిన్నాను. ఎలాగా ప్రభా, నీకంటే గొప్పవాడిని నేను కాదు, నువ్వే కుష్ఠరోగుల మధ్య భోజనం చేసావు నాయనా, నీకంటే గొప్పవాడు. హ్యాపీగా తిన్నానండి. దేవుని స్తోత్రం కలిగింది. ఫస్ట్ మనసు ఒప్పలేదు, కానీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు సంతోషంగా తిన్నాను నేను. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సో సాధారణంగా శారీరకంగా మన మనసు ఒప్పుకోదు ఒక రోగి మధ్య భోజనం చేయాలంటే కదా. కనీసం ఒక హాస్పిటల్లో కూడా భోజనం చేయడానికి ఇష్టపడం మనం, అలవాటైన వాళ్ళు తప్పితే కానీ. సో కానీ ఇక్కడ చూడండి, ఈ బేతానియా గ్రామంలో సీమోన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి ఉన్నాడంట. అతనికి ఆశ ఏంటో తెలుసా? యేసయ్యకి నేను భోజనము పెట్టాలి, యేసయ్యకి నేను ఆతిథ్యము ఇవ్వాలి. ఇందాక నేను చెప్పాను, బేతానియా గ్రామస్తులు ప్రేమ కలిగిన వారు. రెండోది, బేతానియా గ్రామస్తులు ఆతిథ్యము ఇచ్చేటువంటి మనసు కలిగిన వారు. వాళ్ళకు ఉందా లేదా, నేను పెట్టే స్థితి కలిగినోడినా పెట్టలేనోడినా, నేను మంచోడినా రోగినా అనేం చూడలేదు. ఒకవేళ నేను పిలిస్తే యేసయ్య వస్తాడంటారా? నేను పిలిస్తే యేసయ్య అంటే నేను రోగిని కదా, అసహించుకుంటారు కదా. ఎంత అసహించుకుంటారని అంటే, రోగికి భోజనం పెట్టాలంటే కుష్ఠరోగికి సొంత కొడుకు కూడా ఏం చేసేవాడంటే పెద్ద గెడకర్ర తీసుకుని చివర ముంతగట్టి అందులో అన్నం వేసి గెడత అందిస్తారనమాట. అంత దూరంగా ఉండి, ఎందుకంటే కుష్ఠరోగం అనేది అంటువ్యాధి ఆ రోజుల్లో. అలాగా అందించే అంతటి సొంత కొడుకే తండ్రికి దగ్గరికి కూడా వెళ్లకుండా ఈ కర్రకి ఆ ప్లేట్ గట్టో ముంతగట్టో భోజనం అందించే అలాంటి పరిస్థితుల్లో యేసయ్యని అతను పిలిస్తే అసలు పిలవగలడా? చెప్పండి, పిలవగలడా? నేను రోగిని కదా, నా కొడుకే నన్ను అసహించుకుంటున్నాడు, ఈయన వస్తాడేంటి నా ఇంటికి అనుకుంటా. రెండోది, కుష్ఠరోగి అంటే అతనికి ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు, ఎందుకంటే ఉన్నాయన్నీ కూడా ప్రజలు దోచుకుని అతను 100 చివరికి ఇంటేస్తారు. అలాంటిది అతను తనకున్న వ్యాధిని మర్చిపోయాడు, తనకున్న స్థితిని మర్చిపోయాడు. యేసయ్యని ఆతిథ్యానికి పిలిచాడు. ఈ రోజున యేసయ్యని పిలవడానికే ఏది అడ్డురాదు. పేదరికం కానీ, పరిస్థితులు కానీ, కులం కానీ, మతం కానీ, ఏమండి రోగం కానీ, పాపం కానీ ఏది అడ్డురాదు యేసయ్యని పిలవడానికి. మన నిండు హృదయంతో ఆయనకి ఆతిథ్యం ఇస్తే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆ కుష్ఠరోగి ఇంటికాడ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఎవరో వెళ్ళని ఇంటికి చాలామంది వెళ్ళారు. రెండోది, కుష్ఠరోగి ఇంటికాడ ఏ స్మెల్ అవుతుందో తెలుసా? నీసుకొని పోతుంది. అలాంటిది ఇదిగో ఒక పాపాత్మురాలని ఒక స్త్రీ వచ్చి జట మాంసి అత్తరు బుడ్డు తీసుకొచ్చి అది ఆయన తల మీద పోసిందంట. అంటే ఇల్లంతా కూడా ఏ వాసనతో నిండింది? సువాసనతో. హల్లెలూయా. చూడండి, యేసయ్యను పిలిచిన ఇల్లు ఎప్పుడు ఎవరు అడుగు పెట్టండి. ఇప్పుడు యేసయ్య కోసం అందరూ అడుగు పెట్టారు. ఇప్పుడు ఆ రోగి ఇల్లు ఎలా ఉంటుంది, ఆ రోగి మనసు ఎలా ఉంటుంది చూడండి. ఒరే, నేను రోగినని అందరు నన్ను అసహించుకునేవర్రా, ఇప్పుడు నా ఇంటి నిండా జనమే. నా కొడుకు వచ్చేవాడు కాదు నా ఇంటికి, నా కూతురు నా ఇంటికి వచ్చేది కాదు, కానీ ఈరోజు ఊరంతా నా ఇంటికడే ఉన్నారు. ఎంత ఆనందపడి ఉంటాడు అతను. దేవుని స్తోత్రం కలిగింది. అంటే యేసయ్య అడుగు పెడితే ఆ మనసు ఎప్పుడు సంతోషంతోనే ఉప్పొంగుతూ ఉంటుందండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది. రెండోది, నీసుకంపో లేకపోతే రకరకాల వాసనలు కొట్టే ఇల్లు ఇప్పుడు ఏ స్మెల్ వస్తుంది? హల్లెలూయా. అతను అనుకుంటున్నాడు, అబ్బా నా ఇంటికి ఎంత మంచి వాసన వచ్చింది, ఎంతమంది అడుగు పెడుతున్నారు, ఎంతమందికి అన్నం పెట్టగలుగుతున్నాను. దేవుని స్తోత్రం కలిగినగా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఆతిథ్యం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏది ఆలోచన చేయకూడదు. నా స్థితి సరిపోద్దా లేదా, నా గతి సరిపోద్దా లేదా, నా ఇంటికి వస్తారా లేదా, నా పాపం అడ్డుగా ఉందా, ఏమీ ఆలోచన చేయకూడదు. యేసయ్య నిండు హృదయంతో పిలిస్తే ఆయన వస్తాడండి. దేవుని స్తోత్రం కలిగి ఆయన వస్తే ఆయనతో పాటు అన్నీ వస్తాయి మన ఇంటికి. హల్లెలూయా. ఆయన వస్తే ఆయనతో పాటు అన్ని ఇంటికి వస్తాయి. ఇప్పుడు గాడిద ఉంది, అందరూ కూడా
అందరూ కూడా అసహించుకుంటారు, చిన్న చూపు చూస్తారు. అలాంటి గాడిద యేసయ్య మీదకి ఎక్కేసరికి గాడిద వెళ్తుంటే కింద ఏం చేస్తున్నారు, వాళ్ళ వస్త్రాలు పరిచేస్తున్నారంట. కొంతమంది ఏం చేస్తున్నారు, పొలం వెళ్ళి ఖర్జూర మట్టలు నరుకొచ్చి కొమ్మలను పరుస్తున్నారంట. ఈ గాడిదకి ఎంత ఆనందము, అబ్బా నాకు కాబట్టి బట్టలు పరుస్తున్నారు నేను నడుస్తుంటే, నాకు కాబట్టి కొమ్మలు పరుస్తున్నారు నేను నడుస్తుంటే, నా కాలుకి మట్టి అంటాను ఇవ్వట్లేదు, నాకు ఎంత ఘనత వచ్చింది. సో ఇంతకుముందు వెళ్ళింది ఆ గాడిద, కానీ ఇంతకుముందు జరిగిందా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు. అంటే యేసయ్య ఆ గాడిద పైన కూర్చోగానే ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అలాగే యేసయ్య మనలో ఉంటేనే మనకే విలువ. యేసయ్య దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే విలువ. మనలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, యేసయ్య పెట్టిన ప్రాణం మనలో నుంచి జీవం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, విలువ ఉంటుందా? ఎంత కోటీశ్వరుని అయినా తీసుకొచ్చి గడ్డి మీద పడుకోబెట్టేస్తారు, అవునా కాదా? మనలో యేసయ్య జీవం ఉన్నంతసేపే మనకు విలువ. అది మనం గ్రహించుకోవాలి. ఆయనకి మన హృదయంలో చోటుని ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. అది చూడండి 24 లోకాసువార్త 24 అధ్యాయం 50 వచనం కూడా ఒక మాట ఒకసారి చూద్దాం. లోకాసువార్త 24 అధ్యాయము 50 వచనం. ఆయన బేతానియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సో ఇందాక నేను చెప్పాను, బేతానియా గ్రామస్తులు ఎంత ప్రేమ కలిగిన వారు. యేసయ్యని సిలువేస్తారు కదా, మరణించాడు కదా. యేసయ్యని సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చిన గ్రామస్తులు ఎవరో తెలుసా? బేతానియా వాళ్ళ. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎప్పుడైనా మనం గ్రహించామా అమ్మ? వెళ్ళానండి, ఎప్పుడైనా గ్రహించామా? యేసయ్యని సిలువ వేస్తారు, ఆయన్ని చంపేశారు, సమాధి చేసేశారు. అయితే అందరూ కూడా అంతకుముందు చాలామంది వచ్చారు. అంతకుముందు యేసయ్యని చూడడానికి చాలామంది వచ్చారు. లుస్త్రా వాళ్ళు వచ్చారు, యొప్పే వాళ్ళు వచ్చారు, ఎరుకో వాళ్ళు వచ్చారు, ఏమండి చాలా రకరకాల ప్రజలు వచ్చారు, స్వస్థతలు పొందుకున్నారు. అందరూ కూడా ఆయన్ని సిలువేయగానే అందరూ పారిపోయారు. కానీ ఒక్క బేతానియా గ్రామస్తులు మాత్రమే ఆయన చనిపోయాక ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళారు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేసేవారు. అంటే వారు దేహానికి ఇచ్చిన గౌరవం అది యేసయ్య జీవితంలో జరగల. ఎందుకంటే తెల్లారితే శనివారం సబ్బాతు దినం, లేదంటే చీకటి పడితే సబ్బాతు గడియలు ప్రారంభమైపోతాయి, చేయకూడదు. ఆ బాడీని అలా వదిలేయాలి. కాబట్టి దానికి మర్యాద చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, సుగంధ ద్రవ్యాలు ఏం పట్టించుకోలే. ఆ చీకటి గడియలు పడకుండానే తీసుకెళ్ళి సమాధి చేసేయాలని ఆతురతతో వెళ్ళి చేసేసారంతే. అయ్యో, నా యేసయ్య యొక్క దేహానికి సరైన క్రమము జరగలేదు, 3వ రోజునైనా మనం వెళ్ళి చేద్దామని బేతానియా గ్రామస్తులే, స్త్రీలే, మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళింది. సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళింది ఎవరో తెలుసా? బేతానియా గ్రామస్తులే. అంటే యేసయ్య పట్ల కృతజ్ఞత కలిగింది కూడా వాళ్ళే. యేసయ్య మా ఇంటికి వచ్చాడు, మాతో ఉన్నాడు, మాలో ఒకటిగా ఉన్నాడు, మాతో భోజనం చేశాడు, మా మధ్య అద్భుతాలు చేశాడు, మా మధ్య ఆశ్చర్యకార్యాలు చేశాడు అని ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనకి సరైన ఘనత ఇచ్చిన వాళ్ళు, ఆయనకి సరైన గౌరవం ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో తెలుసా? బేతానియా గ్రామస్తులే. అందుకనే యేసయ్య యొక్క దర్శనం కూడా మహిమగల దేహంతో మొట్టమొదటిగా ఆయనతోనే ఆ గ్రామస్తులకే దేవుడు ఇచ్చాడు. ఇదిగో సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అంట యెరూషలేము నుండి బేతానియా గ్రామస్తులు యెరూషలేముకి వచ్చేసారు. తెల్లవారుచుండగానే, ఇంకా తెల్లవారుకు మునిపే. అంటే ఇప్పుడు ఉదాహరణకి తొర్రేడు నుంచి రాజమండ్రి నడిచి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? యెరూషలేము దాకా వచ్చారు వాళ్ళు. యేసయ్య కూడా ఏం చేశాడు తెలుసా? వాళ్ళతో మరలా బేతానియా వరకు నడిచి వచ్చాడంట. వీళ్ళు ఒంటరిగా నడిచి వెళ్ళారు, యేసయ్య తోడుగా వచ్చారు వాళ్ళకి.
యేసయ్య దగ్గరికి మనం వచ్చేటప్పుడు కూడా ఒంటరిగా రావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటికి మనం ఒంటరిగా వెళ్ళాం. హల్లెలూయా. యేసయ్యతోనే వెళ్తాం మనం. దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకంటే యేసయ్య దగ్గరికి ఈ స్త్రీలు ఒంటరిగా వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు యేసయ్య వారి తోడుగా వెళ్ళాడు. బేతానియా గ్రామం వరకు వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం కలిగినగా. మనం యేసయ్య దగ్గరికి వస్తే ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఇచ్చి చూపించాల్సిన ప్రేమ చూపిస్తే, ఆయన్ని స్తుతిస్తే, ఘనపరిస్తే, యేసయ్య కూడా మన ఇంటి దాకా వచ్చి చేతులెత్తి మన ఇంటిని ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. చాలామంది ఇది గ్రహించలేకపోతున్నారు. ఆదివారమే కదా, ప్రార్థనకి వెళ్ళకపోతే ఏంటి అనుకుంటున్నారు. కానీ ప్రార్థనకి వెళ్తే జరిగే ఒక మేలేంటి తెలుసా? సన్నిధికి వచ్చిన మనతో యేసయ్య మన ఇంటి దాకా వచ్చి చేతులు ఎత్తి మన ఇంటిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. అది ఆయన గొప్పతనం. ఆదివారం ఆరాధన యొక్క గొప్పతనం అది. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతిసారి మన కూడా వస్తాడు ఆయన, మన ఇంటికి వచ్చి చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ ఉందా లేదా? అక్కడ వారు బేతేనియా వరకు ఆయన వారితో కూడా వచ్చి, బేతేనియా వచ్చిన తర్వాత చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలిగినగా. మన ఇల్లు, మన కుటుంబం కూడా దీవించబడాలంటే మనం యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాలి. ఆయన ఇంటికి తీసుకెళ్ళాలంటే ముందు ఆయన దగ్గరికి రావాలి. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఘనతను ఆయనకి ఇవ్వాలి. అనగా ఆయన్ని స్తుతించాలి, ప్రార్థించాలి, ఘనపరచాలి. అప్పుడు మన ఇంటి దాకా ఆయన వచ్చి మనలను ఆశీర్వదిస్తాడు. అందుకనే యేసయ్య బేతానియా గ్రామాన్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆ గ్రామస్తులు ఆయన్ని ప్రేమించారు, ఆ గ్రామస్తులు ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు, ఆ గ్రామస్తులు ఆయన పట్ల విధేయత మాత్రమే కాదు కానీ కృతజ్ఞతను కలిగి ఉన్నారు. ఈ మూడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ముగిస్తుంది. ఈ మూడు కూడా మనము పాటించాలి. అనగా యేసయ్యను ప్రేమించాలి, అలాగే యేసయ్యకి ఆతిథ్యం ఇవ్వాలి, అలాగే యేసయ్యను మనము ఘనపరచాలి. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు యేసయ్య మనతో వస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు బేతానియా గ్రామస్తులు ఎలా అయితే యేసయ్య పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమను, అందుకనే యేసయ్య బేతానియాలో యెరూషలేములో తిరగలే, బేతానియా గ్రామంలోనే ఆయన తిరిగాడు. గ్రామస్తులందరూ కూడా యేసయ్య వెళ్తుంటే ఏమని స్తుతించారు? ఇదిగో వచ్చుచున్న రారాజుకు జయము, ప్రభు పేటోత్సవానికి జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని అందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసయ్యని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ గ్రామం పక్కనే ఉన్నప్పటికీ రాజు ఎప్పుడు రాలే, కానీ యేసు రాజు వచ్చాడు ఆ గ్రామానికి. హల్లెలూయా. అందుకని ఆయన ఘనంగా ఊరేగించారు వాళ్ళు. అలాగే మన దగ్గరకు కూడా ఎవరో రారండి, ఏ గొప్పోళ్ళు రారు. ఏమండి, ఒక యేసయ్య మాత్రమే మనలోకి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక. ఎప్పుడైతే ఆ గ్రామం అంతా ఆయన ఊరేగాడో, ఆ గ్రామం గురించి ఈరోజు ప్రపంచమంతా తెలిసింది. ప్రపంచమంతా ఆ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రపంచమంతా ఆ గ్రామాన్ని హెచ్చిస్తున్నారు, ప్రపంచమంతా ఆ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ గ్రామం యేసయ్యను ప్రేమించింది, ఆ గ్రామం యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చింది, ఆ గ్రామం యేసయ్యను కృతజ్ఞతతో ఆరాధించింది. ఈ మూడు మనం కూడా చేయాలి. బేతానియా, అందుకని యేసయ్య ఆ గ్రామానికి ఎక్కువ సార్లు వచ్చేవాడు. ఆ గ్రామంలో చాలా అద్భుతాలు చేశాడు. చనిపోయి 4 రోజులైన లాజరును కూడా లేపింది ఆ గ్రామంలోనే, కుష్ఠరోగులను స్వస్థపరిచింది ఆ గ్రామంలోనే, పాపాత్మురాలైన స్త్రీని క్షమించింది ఆ గ్రామంలోనే. అలాగే మనం కూడా యేసయ్యని ఎప్పుడైతే ఈ మూడు చేస్తామో మనల్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మనతో ఆయన ఉండి పరలోకం వరకు మనల్ని నడిపిస్తాడు. అటు కనుక ఆ బేతానియా గ్రామస్తులు వలె మనం కూడా ప్రేమించాలని ఆయన్ని, మనం కూడా ఆయన్ని ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే మనం కూడా ఆయన కృతజ్ఞతతో ఆరాధించాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు, మనల్ని బలపరిచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య బేతానియా గ్రామాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఎందుకు యేసయ్య బేతానియా గ్రామంలోనే ఆయన ఊరేగాడు? ఎందుకు బేతానియా గ్రామంలోనే
ఆయన ఎక్కువగా సంచరించాడు, ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఎందుకు బేతానే గ్రామానికి ఎక్కువ సార్లు వెళ్ళాడు? పస్కాను కూడా బేతానే గ్రామంలోనే ఎందుకు చేసుకున్నాడు అని అంటే, ఆ గ్రామం ఆయన ప్రేమించింది, ఆ గ్రామం ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది, ఆ గ్రామం ఆయన పట్ల కృతజ్ఞతతో మహిమపరిచింది. ఈ మూడు మనం చేయగలుగుతున్నామా? మన హృదయమే ఒక బేతానియ గ్రామం కావాలి, మన ఇల్లే ఒక బేతానియ గ్రామం కావాలి. ప్రభా, నా ఇల్లే ఒక బేతానియ గ్రామంగా నాయన మారాలి ప్రభా. నా కుటుంబమే ఒక బేతానియ గ్రామస్తులుగా ఉండాలి. నా హృదయమే ఒక బేతానియ గ్రామంగా నిన్ను ప్రేమించి, నీకు ఆతిథ్యం ఇచ్చి, నిన్ను కృతజ్ఞతతో ఘనపరిచే వారిగా మేము ఉండాలి ప్రభా. అటు ధన్యత నా కుటుంబానికి మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరచారు, మీకు వందనాలు. అయ్యా, నువ్వు ఎందుకు బేతానే గ్రామాన్ని ఎన్నుకున్నావో, ఎందుకు ఆ గ్రామంలోనే నీ ఊరేగావో, ఎందుకు ఆ గ్రామంలోనే అయా నీ యొక్క మరణానికి సూచననిచ్చి నీ పునరుద్ధానపు వేడుకలకు సాదృశ్యాన్ని ఎందుకు చూపించావో అయ్యా, ఈరోజు మాతో మాట్లాడి తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బేతానే గ్రామస్తుల వల్ల మేము కూడా నిన్ను ప్రేమించాలి. బేతానే గ్రామస్తుల వల్ల మేము కూడా నిన్ను ఆతిథ్యం ఇవ్వాలి. బేతానే గ్రామస్తుల వల్లే కృతజ్ఞతతో నిన్ను చేర్చుకుని మహిమపరచాలి. అటు కృప మాకు దయచేయండి. మా కుటుంబం ఒక బేతానే గ్రామంగా ఉండాలి. మా యొక్క ఇల్లు ఒక బేతానే గ్రామంగా ఉండాలి. మేము ఒక బేతానే గ్రామం వల్లే నీ పట్ల నడుచుకునే కృప మా అందరికి దయచేయండి. వాక్కు విని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరచండి. బేతానే గ్రామంలో ఎలాంటి అద్భుతాలు చేశారో మా జీవితంలో అలాంటి అద్భుతాలు చేయండి. బేతానే గ్రామంలో ఎలాంటి స్వస్థతలు చేశారో అలాంటి స్వస్థతలు మాకు కూడా అనుగ్రహించండి. బేతానే గ్రామస్తులను ఎలా అయితే చేతులెత్తి ఆశీర్వదించారో మమ్మలను కూడా అలా చేతులెత్తి ఆశీర్వదించండి. బేతానే గ్రామస్తుల వల్ల మేముండి వారు పొందుకున్న దీవెనలు మేము పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని మా ప్రభుడు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.